పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ గారితో ఉన్నాము. మరికొన్ని రోజులే ఉంది బై ఎలక్షన్ కి. 11వ తారీఖు ఓటింగ్ జరగబోతుంది. అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుందని అటు బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు. ఏం చెప్తారు? బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటై కూడా అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు దక్కించుకోనికి ఆడుతున్న ఒక డ్రామాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారు 30,000 పైచీలకు మెజార్టీ తోటి గెలవబోతున్నారు. నవీన్ యాదవ్ గారికి ప్రజల్లో ఆ ఆదరణ గెలుస్తుందని చెప్పి ఒక భయంతో బీఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా దోచుకున్న డబ్బుని విచ్ఛిన్నంగా విచ్చలవిడిగా సర్వే సంస్థలకి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నవీన్ యాదవ్ గారి పైన వారి తండ్రి గారి పైన సోషల్ మీడియా టీంలని రిక్రూట్ చేసుకొని ఫేక్ ప్రచారాలు చేస్తూ మేమాడ గెలుస్తున్నామని చెప్పి కేవలం వారి డిపాజిట్లు తగ్గించుకోనికి బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న ఒక డ్రామాలు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని బోగస్ ప్రచారాలు చేసినా మేము ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్, మేము చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన మేము ప్రజల్లోకి వాటిని తీసుకొని వెళ్తున్నాము. ప్రజలందరూ కూడా 100% మా బిడ్డ, బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ, మా మధ్యలో ఉండే బిడ్డ, మా కొడుకు ఏదైతే మా నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని చెప్పి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తారు. 100% ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ మడతపెట్టి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రం బయట పడేసే పరిస్థితి కూడా త్వరలోనే మనం చూస్తాం. ఒక కార్నర్ మీటింగ్ లో కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళు 5,000 రూపాయలు ఇస్తే దర్జాగా తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు? అది కేటీఆర్ ఏదైతే పంచుదామని అనుకుంటుండో, హుజరాబాద్ లో కదా ఓటికి 6,000 ఇచ్చినట్టు ఇక్కడ తాను పంచుదాం అనుకునే దాని గురించి ఉద్దేశపూర్వకంగా ఇతరుల పార్టీని సంబోధించి అని మాట్లాడుతారు. మేము స్కాములు చేసి వాళ్ళ లెక్క అడ్డగోలుగా సొమ్ముని సంపాదించుకోలేదు. మేము ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన ప్రజల మధ్యలోకి వెళ్తున్నాము. దాని గురించే ముఖ్యమంత్రి గారు దాని గురించే సంబోధించి ప్రజల్ని మాట్లాడడం జరుగుతుంది. మేము 100% మా వెల్ఫేర్ స్కీమ్స్, మా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తోటే ప్రజలు ఈ ఎన్నికల్లో మా అభ్యర్థికి ఓట్లేసి గెలిపిస్తారు. మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని బోగస్ ప్రచారాలు చేసినా, ఎన్ని ఫేక్ సర్వేలు నిర్వహించినా అది కేవలము బీఆర్ఎస్ పార్టీ తన డిపాజిట్లను తగ్గించుకోనికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే. అలాగే మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ రూపంలో ఎంఐఎం క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటై ఈరోజు బీఆర్ఎస్ ని గెలిపియనికి కిషన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని నాకు ఎంపీని మీరు గెలిపించారు, ఇక్కడ నేను ఎమ్మెల్యేని గెలిపిస్తా అని చెప్పి జూబ్లీహిల్స్ లో తిరుగుతుండు. ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు పోటాపోటీగా ప్రచారం చేసే వాళ్ళ కేంద్ర మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా వచ్చి ప్రచారం చేశారు. మరి ఎందుకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పట్టించుకుంటలేదు? ఈరోజు ఎంఐఎం పార్టీ వ్యక్తిగతంగా యాజ్ ఎ క్యాండిడేట్ వైజ్ నవీన్ యాదవ్ గారికి ఉన్న ఒక పలుకుబడి, నవీన్ యాదవ్ గారికి ఉన్న పేరు, నవీన్ యాదవ్ గారి పనితీరు తెలిసి వ్యక్తిగతంగా ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ ని ప్రకటించింది. మరి జనరల్ ఎలక్షన్ లో ఇదే మాగంటి గోపీనాథ్ గారు ఇండైరెక్ట్ గా మరి ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తున్నప్పుడు గుర్తుకు రాలే? అప్పుడు సోయి లేదా కేటీఆర్ కి? అప్పుడు కేటీఆర్ కి అజరుద్దీన్ నిలబడితే అప్పుడు ఉద్దేశపూర్వకంగా మైనారిటీ ఓట్స్ చీల్చాలని చెప్పి ఎంఐఎం అభ్యర్థిని పోటీలో పెట్టారు. ఉద్దేశపూర్వకంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేసింది. అనేక చోట్ల ఎంఐఎం అసదుద్దీన్ గారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి డైరెక్ట్ గా మద్దతు ప్రకటించారు. మరి ఆ రోజు సోయి లేకుండే కేటీఆర్ కి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ మద్దతు ప్రకటించగానే సిగ్గు లేకుంటేదో వాళ్ళు చాలా కరెక్ట్గా ఉండే 10 ఏళ్ళు అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పటికన్నా కేటీఆర్ సిగ్గు తెచ్చుకొని మాట్లాడాలి. నిజంగా గోపీనాథ్ గారు చనిపోయినాక కూడా వారి పట్ల మీ నాయనకి కొంచెమన్న సోయి ఉంటే అసెంబ్లీలో సంతాపాన్ని పెట్టిన రోజు కేసీఆర్ గారు వచ్చి పాల్గొంటుండే. కనీసము గోపీనాథ్ గారు గురించి 2 వ్యాఖ్యలు మాట్లాడాల్సిన వారి సొంతపాటి ఎమ్మెల్యే చనిపోతే రాని ప్రతిపక్ష నాయకుడు ఇవాళ నువ్వు ఆ కుటుంబం కోసం, కుటుంబ బాగు కోసం అని పాపం ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి నీ వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. ప్రజలు ఇవన్నిటిని గమనిస్తున్నారు. 100% జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ గారి వైపు ఉన్నారు. నవీన్ యాదవ్ గారు 30,000 పైచీలకు మెజార్టీ తోటి జూబ్లీహిల్స్ లో గెలవబోతారు. 3 లక్షల హిందువుల ఓట్ల కోసం కాకుండా 1,30,000 ఓట్లున్న ముస్లింల ఓట్ల కోసం పోటీ పడుతున్నారని అంటున్నారు. ఏం చెప్తారు? హైదరాబాద్ సంస్కృతే హిందూ ముస్లిం భాయి. హిందూ ఒక కన్ను అయితే ముస్లింస్ ఒక కన్ను. ఈడ హిందూ ముస్లిం వేరుగా ఎవరు కూడా చూడరు. భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా విభజించి పాలించే ప్రయత్నం చేస్తుంది. సో మైనారిటీ సోదరులకి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మీరు బీఆర్ఎస్ కి ఓటేస్తే భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టే. వాళ్ళు అనేక సందర్భాల్లో 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ ఇవన్నీ ఇష్యూస్ అప్పుడు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిండ్రు. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హిందూ ముస్లింస్ ని కంప్లీట్ గా డివైడ్ చేసి
ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ విషయాన్ని వక్రీకరించి ముస్లింస్ రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, హిందూ ఓట్స్ ని పోలరైజ్ చేయడానికి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని నాటకాలు ఆడినా 100% ఆడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతుంది. నవీన్ యాదవ్ ను రౌడీ అని కూడా అన్నారు, ఎట్లా చూస్తారు? వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ పైన ఈ రోజు వరకు ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు, ఒక కేసు కూడా లేదు. వారి తండ్రి గారి గురించి కేటీఆర్ గారు మాట్లాడితే నేను కేటీఆర్ గారి తండ్రి గారి గురించి మాట్లాడాల్సి వస్తుంది. కె చంద్రశేఖర్ రావు అలియాస్ దుబాయ్ శేఖర్ అనే పేరు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎందుకు ఆయన దుబాయ్ శేఖర్ అని పిలుస్తుండే? ఏ పని ఆయన చేస్తుండే కాబట్టి ఆ పేరు వచ్చిందో అవన్నిటిని ఒకసారి గతాన్ని గుర్తు చేసుకొని ఇతర తల్లిదండ్రుల గురించి మాట్లాడితే బాగుంటుందని కేటీఆర్ కి మీ ద్వారా సూచిస్తున్నాం. ఎన్ని వేల మెజార్టీ తోటి గెలవబోతున్నారు? 30,000 పైచీలకు మెజార్టీ తోటి జూబ్లీహిల్స్ లో మేము గెలవబోతున్నాం. కేవలం రహమత్ నగర్ డివిజన్ లోనే 10,000 మెజార్టీ ఇవ్వబోతున్నాం. ముఖ్యమంత్రి చెప్పిన అందరూ 30,000 మీదనే ఉంటున్నారు, ఎందుకు 30,000 మీదనే ఉన్నారు? ఎక్కువ పోదా లేకపోతే అంతకంటే తక్కువ రాదా? మేము ఏదైతుందో ఎంత గెలుస్తున్నామనంటే వాస్తవానికి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మా ఇంటర్నల్ గా మేము అందరం అక్కడ ఉన్నప్పుడు ప్రజల నాడి తెలిసినప్పుడు ఏ బూత్కి వెళ్ళి ఎంత వస్తున్నాయి అనేది అందరి దగ్గర ఒకటే లెక్క ఉంటది కదా. మేము వాళ్ళ లెక్క ఒక్కొక్కరి దగ్గర ఒక్కో లెక్క ఉండదు కదా. మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి అందరి దగ్గర ఒకటే లెక్క ఉంటది. వాళ్ళు ఫేక్ గా ఇంట్లో కూర్చొని రాసుకుంటారు కాబట్టి ఒక్కొక్కటి ఇష్టం ఉన్నట్టు ఒక్కో లెక్క రాసుకుంటారు. మేము వాస్తవ పరిస్థితికి వాస్తవ లెక్కలు చెప్తున్నాం. వాళ్ళ ఇంట్లో ఏసీలలో కూర్చొని లెక్కలు రాస్తారు కాబట్టి ఒక 20,000 ఒక 30,000 ఒక 40,000 అని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడుతారు. ఎంఐఎం అక్కడ బీహార్ లో మీకు సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు, ఎట్లా చూస్తారు? బీహార్ ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎన్నికల్లో అక్కడ రాష్ట్ర స్టేట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడ పరిస్థితుల రీత్యా ఏ పార్టీలన్నా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తాయి. మీరు ఎన్ని చిచ్చులు పెట్టాలన్నా మొదట్లో ఎంఐఎం ఆడ ప్రకటించదు, సపోర్ట్ చేయదని చెప్పి అట్లా ప్రయత్నించారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేయగానే బీహార్ లో దాన్ని భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చాలని చెప్పి ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకుంది. అదే చెప్తున్నా కదా, బీఆర్ఎస్ బీజేపీ రెండు వేరే వేరే కాదు. ఇది నేను కాదు, భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ లో సీఎం రమేష్ గారు, తెలంగాణలో స్వయాన కేటీఆర్ గారు, చెల్లె కల్వకుంట్ల కవిత గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పార్టీ వ్యక్తులే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. జూబ్లీహిల్స్ ఓటర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దొంగలు 11-12 ఏళ్ళుగా వాడు కేంద్రంలో అధికారంలో ఉన్నాడు, మీకు ఎంపీగా ఉన్నాడు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అక్కడ ఉండే. వీళ్ళు జూబ్లీహిల్స్ కి చేసింది ఏం లేదు. ఒక్క అవకాశం యువకుడైనా, బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ అయినా, మీ స్థానికుడైనా, మీ మధ్యలో ఉండే ఒక సామాన్య వ్యక్తి నుంచి ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే టికెట్ వచ్చిన నవీన్ యాదవ్ గారికి ఓట్లేసి గెలిపిస్తే తప్పనిసరిగా బిడ్డ ఇక్కడ రా అంటే మీ ఇంట్లో కొడుకు ఏ రకంగా స్పందిస్తాడో నవీన్ యాదవ్ గారు ఆ రకంగా స్పందించి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రతి సమస్యని నవీన్ యాదవ్ గారు పరిష్కరించడం జరుగుతుంది. బీసీ అంశం మీకు కలిసి రానుంది అనుకుంటున్నారు? అటు ఓసీఏ ఇటు ఓసీఏ, అటు బీఆర్ఎస్ ఓసీఏ బీజేపీ ఓసీఏ, మీరు మాత్రమే బీసీ క్యాండిడేట్ నిలబెట్టారు. అంటే బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధితోటి మేమున్నాము. ఆ చర్చ నడుస్తున్నప్పుడు బీసీలకి సరైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి దాంట్లో భాగంగా మేము ఒక బీసీ బిడ్డకి ఆడ అవకాశం ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి, అలాగే బీసీలకి రిజర్వేషన్ రాకూడదని ఉంది కాబట్టి స్వయంగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కూడా భారతీయ జనతా పార్టీలో ఒక బీసీ ఉన్నప్పుడు తొలగించి ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తిని పెట్టుకోరు. వాళ్ళ ఆ కౌన్సిల్లో వాళ్ళ ఎల్పీలను కూడా ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తుల్ని పెట్టుకోరు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కానీ ఇద్దరు కూడా అగ్రకులానికి చెందిన వ్యక్తులే. మా పార్టీలో మా పిసిసి అధ్యక్షుడు కూడా ఒక బీసీ బిడ్డ. బీసీల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి 42% మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా బీసీ మధ్యలో ఉండే ఒక బీసీ బిడ్డకే మేము అవకాశం ఇచ్చినాం.